నీ అవసరంలో నిన్ను ఆదుకున్న వారిని నీ అవసరం తీరిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో నువ్వే నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒక్కోసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇలా నిర్లక్ష్యం చేసి ఎంతోమంది వారి యొక్క జీవితాల్లో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారు ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అవ్వకముందు సమూయేలు పట్ల చాలా గౌరవం కలిగి ఉండేవాడు. సమూయేలు పట్ల ఎంతో బాధ్యత కలిగిస్తూ సమూయేలు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ సౌలు నడుస్తూ ఉండేవాడు. అయితే రాజు అయినటువంటి కొంతకాలానికి సౌల్లో మార్పు వచ్చేసింది. సమూయేలు యొక్క మాటను నిర్లక్ష్యం చేసేసాడు. సమూయేలు ఏం చెప్తున్నా సరే పట్టించుకోకుండా ఒక నిర్లక్ష్యపు ద్వారాన్ని జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా సమూయేలుకి అయిష్టమైనటువంటి విధానంలో సౌలు నడుస్తూ తన యొక్క జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకున్నాడు. ఈ యొక్క మాటలు విన్నటువంటి మీ జీవితాల్లో మీకు సహాయం చేసినటువంటి వారిని మీరు కొన్ని సందర్భాల్లో మర్చిపోతున్నారా? మీకు సహాయం చేసి ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని ఆదుకున్నటువంటి వారిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? ముఖ్యంగా దేవుణ్ణి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈరోజున చాలామంది వారి యొక్క జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం దేవుని విడిచిపెట్టకుండా దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తుంటారు. ప్రతి దానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ కష్టాలు తీరిపోయిన తర్వాత, వారికి ఉన్నటువంటి శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా వారికి దూరం అయిపోయిన తర్వాత దేవుని నిర్లక్ష్యం చేసేస్తారు. ప్రార్థన నిర్లక్ష్యం చేసేస్తారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తారు. ఒకవేళ ఈ మాటలు విన్నటువంటి నీ జీవితాల్లో ఇంకా అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్లయితే కనుక దేవుణ్ణి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుని ఎడల అదే శ్రద్ధ కలిగి మీరు అందరూ కూడా జీవించాలని ఆశిస్తున్నాను. ఆనాడు అబ్రహాము తనకున్నటువంటి సంపద అంతట్లో సంతానం లేని కారణాన్ని బట్టి ఎంతో బాధను అనుభవిస్తుండేవాడు. అయితే అబ్రహాముకున్నటువంటి బాధను తీర్చడం కోసం దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి ఇస్సాకును కుమారుడికి ఇచ్చాడు. అవసరం తీరింది కదా అని చెప్పేసి అబ్రహాము దేవుని నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడిని ఇవ్వకముందు ఎంత ఆసక్తిగా జీవించాడో కుమారుని ఇచ్చిన తర్వాత కూడా అబ్రహాము అదే ఆసక్తి కలిగి జీవించాడు. ఈ మాటలు విన్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుని పట్ల అదే ఆసక్తి కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.